నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. బనకచర్ల వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమకు సాగునీరు తాగునీరు అంది అక్కడి ప్రజలు చాలా అద్భుతంగా ఫలితాలు అందుకుంటారు అనేది కూటమి సర్కార్ ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి విషయం. బనకచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా కేంద్రానికి సబ్మిట్ చేసింది కూటమి సర్కార్. ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల గురించి గేమ్ చేంజర్ గా వివరణిస్తున్నారు. ఇంతకీ బనకచర్ల వల్ల నిజంగానే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందా? బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపుగా 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని ఆ కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇంతకీ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో కూటమి సర్కార్ ఏమిచ్చింది అనేది పరిశీలించినట్లయితే నిజంగా పోలవరం నుంచి బనకచర్లకు నీరు అందుతుందా? అది ఎంతకాలం పడుతుంది? ప్రాక్టికల్ గా ఫీజిబిలిటీ రిపోర్ట్ లో అక్కడి ప్రభుత్వం ఏమని తెలిపింది అనేది ఇప్పుడు పరిశీలించినట్లయితే పోలవరం నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ వరకు ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేసే విధంగా ఫీజిబిలిటీ రిపోర్ట్ లో వివరాలు పేర్కొంది కూటమి సర్కార్. సెకండ్ ఫేజ్ పనులు బొల్లపల్లి నుంచి బనకచర్ల వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ పూర్తి చేస్తేనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. అలాగే నాగార్జున సాగర్ నుంచి కూడా ఇటు పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు వాటర్ తరలించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు కృష్ణా గోదావరి మొత్తం లింక్ కలిపి నదుల అనుసంధానం చేసి ఏపీకి ముఖ్యంగా రాయలసీమకు సాగునీరు తాగునీరు అందించే విధంగా సర్కారు పావులు కలుపుతోందని ప్రణాళిక రూపొందించిందని తెలుస్తోంది. అయితే ఇక్కడ రాయలసీమకు నిజంగానే ప్రాక్టికల్ గా బనకచర్ల గేమ్ చేంజర్ గా మారుతుందా అనేది ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ ఫేజ్ పనులు పోలవరం నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ వరకు దాదాపుగా గ్రావిటీ తోటే సునాయాసంగా పూర్తవుతుంది. అయితే ఇక్కడ అతి కష్టమైన పనులు ఏంటంటే బొల్లపల్లి నుంచి బనకచర్ల వరకు పూర్తి కావాల్సిన పనులు. ఈ పనులను సెకండ్ ఫేజ్ లో పూర్తి చేయనుంది అక్కడి ప్రభుత్వం. అయితే ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి పోలవరం టు బొల్లపల్లి రిజర్వాయర్ వరకు చేపట్టే పనులు గ్రావిటీతో కెనాల్ సాయంతో పూర్తిగా చాలా ఈజీగా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల వరకు చేపట్టే సెకండ్ ఫేజ్ పనులు మాత్రం చాలా కష్టాతి కష్టంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లిఫ్ట్ లేదా టన్నెల్ ద్వారా ఈ వాటర్ ని తరలించాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో బొల్లపల్లి నుంచి బనకచర్లకు తరలించాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ ఫేజ్ పనులను పోలవరం నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ వరకు తీసుకొచ్చి సర్కారు గనక చేతులు దులుపుకుంటే ఆ నీరు బనకచర్ల అని ప్రాజెక్టు అనేది అర్థవంతంగా ఉండదు. ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేసుకొని గోదావరి కృష్ణా లింక్ కలిపి నీటి స్థిరీకరణ చేసుకుని అక్కడి ప్రభుత్వం చేతులు దులుపుకునే వ్యూహంగా ముందుకు సాగితే గనక మరోసారి బనకచర్ల పేరుతో రాయలసీమ అన్యాయం అవుతుందనేది కాదనలేని వాస్తవం. ఇదే విషయాన్ని ఏపీ రాయలసీమ ఇరిగేషన్ నిపుణులు కూడా ప్రస్తావిస్తున్నారు. బనకచర్ల పేరుతో రాయలసీమకు అన్యాయం జరగకూడదు అనుకుంటే ఫస్ట్ ఫేజ్ పనులని సెకండ్ ఫేజ్ లోకి మార్చి సెకండ్ ఫేజ్ పనులను ఫస్ట్ ఫేజ్ లో చేపట్టాల్సిన అవసరం ఉంది. బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్లకు చేపట్టాల్సిన ఇరిగేషన్ పనులను మొదటి ఫేజ్ లో చేపట్టినట్లయితే ఇక పోలవరం నుంచి కృష్ణా నీళ్ల తరలింపు కోసం పోలవరం కుడి కాలువ ఎలాగూ ఉంది, అదే కాలువను యూజ్ చేసుకుని సెకండ్ ఫేజ్ లో కంప్లీట్ చేయాల్సినటువంటి బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల వరకు చేపట్టాల్సిన సెకండ్ ఫేజ్ పనులను ముందుగా చేపట్టి తాత్కాలికంగా నీటి తరలింపు చేపట్టినట్టయితే రాయలసీమకు మరోసారి అన్యాయం జరగకుండా బనకచర్ల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినట్టుగా అవుతుంది. ఇదే విషయాన్ని ఇరిగేషన్ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. అయితే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో పోల్చుకుంటే సిద్ధేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ ఖర్చుతో పూర్తి కావచ్చు. సిద్ధేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ గాను బ్రిడ్జ్ గాను కూడా యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అతి తక్కువ నిర్మాణ వ్యయంతో పూర్తయ్యే సిద్ధేశ్వరం ప్రాజెక్టును బనకచర్ల కంటే ముందే నిర్మాణం పూర్తి చేసి రాయలసీమకు 50 నుంచి 60 టీఎంసీల నీటిని తరలించినట్లయితే రాయలసీమకు దాదాపుగా సాగునీటి కష్టాలు తప్పుతాయని చెప్పవచ్చు. ఇది ఈ రోజు విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. స్టే ట్యూన్ టు నేషన్ ట్రెండ్స్ తెలుగు.